అందరికీ నమస్కారం. నా పేరు మంజుల అండి. నా కొత్త యూట్యూబ్ ఛానల్ వనిత ప్రపంచానికి స్వాగతం. నన్ను మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, ఇంతకీ నేను ఎవరో మీకు పరిచయం చేసుకోవాలి కదా. నేను మీకు ముందు చెప్పినట్లు నా పేరు మంజుల. నేను హోమ్ మేకర్ని. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. బాబు 7th క్లాస్ చదువుతున్నాడు, పాప 5th క్లాస్ చదువుతుంది. సో నా ప్రాపర్ వచ్చి నెల్లూరు అండి. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఇంతకీ నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు చూడాలి, నా ఛానల్ నేమ్ వనిత ప్రపంచాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటో చూద్దాము. నా ఛానల్ ముఖ్యంగా హోమ్ మేకర్స్కి చాలా మోటివేషన్గా ఉంటుందండి. ఈ వనిత ప్రపంచం పేరు వెనక వనిత అంటే స్త్రీ యొక్క ప్రపంచం, కుటుంబం అండి. సో ఇదైతే బాగా యాప్ట్గా సరిపోతుందనే ఉద్దేశంతో నేను వనిత ప్రపంచాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో నాకు ఎంతో ఇష్టమైన మా ఈ పూజ గదిని మీ అందరికీ చూపిస్తాను. వచ్చేసేయండి నాతో పాటు. సో ఫస్ట్ మా పూజ రూమ్లో మా కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అండి ఇక్కడ ఉన్నది. కింద మనందరికీ అమ్మ అష్టలక్ష్ముల అమ్మవారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కన అరటి చెట్లు, ఇటుపక్క ఏనుగులతో కూడి ఆసనమై ఉన్నారు అమ్మవారు. ఇక్కడికి వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతి, విష్ణుమూర్తి అండి, సత్యనారాయణ స్వామి. ఇక్కడ అమ్మవారండి లక్ష్మీదేవి బంగారు విగ్రహము. సో ఇక్కడికి వచ్చేసరికి లక్ష్మీ నరసింహస్వామి అండి. ఇక్కడ వారాహి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, ఇక్కడ కనకదుర్గమ్మవారు ఉన్నారండి. ఇంకా ఇక్కడ శివుడు ఉన్నారండి. శంఖము, కిందకు వచ్చేసరికి శివపార్వతుల ఆశీనులై ఉన్నారు. లలిత అమ్మవారు, ఇక్కడ అరుణాచల చిన్న ఫోటో ఉందండి, అరుణాచలం నుంచి తీసుకున్నది. ముందు చిన్న తులసి అమ్మవారు. ఇక్కడ ఇక్కడ మా చిన్ని కృష్ణుడు ఆశీనులై ఉన్నారండి ఉయ్యాల్లో. ఇక్కడ మళ్ళీ తులసి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి గోమాత, కిందకి వచ్చేసరికి ఇక్కడ సీతారాముల వారు ఉన్నారండి, హనుమంతులు ఉన్నారు. ఇక్కడ బాబా ఉన్నారు, చిన్ని తాబేలు, అమ్మవారి పాదాలు. కిందకు వచ్చేసరికి మళ్ళీ కింద కామాక్షి అమ్మవారు నిత్యం దీపారాధన వెలుగుతూనే ఉంటుందండి. అక్కడికి వచ్చేసరికి మాది నెల్లూరు అని చెప్పాను కదండి. సో గొలగమూడి వెంకయ్య స్వామి బాగా ఫేమస్. సో చిన్న ఫోటో ఉంది అక్కడ. ఈ శుక్రవారం మాత్రం ఈ 5 కామాక్షి అమ్మవారు నిత్యం దీపారాధన వెలుగుతూనే ఉంటుందండి. ఈ 5 దీపాలు మాత్రం ప్రతి మంగళవారం, శుక్రవారం 5 దీపారాధన వెలుగుతూ ఉంటాయండి. ప్రతిరోజు మాత్రం 5 వెలిగించాను. ఇకపోతే పండగలకి, ప్రత్యేకమైన అకేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 5 దీపారాధనలు చేస్తూ ఉంటాను. ఇదండి ఇవాల్టి వీడియో. మా పూజ గది మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, షేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.